మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగాలా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు, కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేము ఎట్లిస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీదకి పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నోసార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ రాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్ మేడం 3 days తర్వాత ఈ దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినామమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలి.